హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. నా దగ్గర బోర్నియో కొనుక్కున్న వాళ్ళకి చాలా మందికి అయితే బాగా వర్క్ అవుతుంది. కానీ కొంతమందికి మాత్రం ఏమవుతుందంటే ఇక్కడ బోర్నియో సరిగ్గా సింక్రనైజ్ కావట్లేదు, వాళ్ళ కంప్యూటర్స్ లో వర్క్ కావట్లేదు అనేసి అంటున్నారు. సో ఇది ఎందువల్ల అవుతుంది, దీనికి సొల్యూషన్ ఏమిటి అనేది ఈ వీడియోలో చెప్తాను. మీకే నా దగ్గర కొనుక్కున్న వాళ్ళే కాదు, ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళకి కూడా వర్క్ కాకపోవచ్చు. ఎందుకంటే బోర్నియో అనేది మనం ఒక్కరే యూజ్ చేయట్లేదు, ఇంటర్నేషనల్లీ చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఇది డిఫరెంట్ సర్వర్స్ నుంచి కనెక్ట్ అయ్యి దీని డేటా అనేది మనకి మనం ఓపెన్ చేసిన ప్రతిసారి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ సింక్రనైజ్ అనేది అవుతూ ఉంటుంది. మన కంప్యూటర్లో అది సేవ్ అయ్యి ఉంటే వెంటనే అది బయటకు వస్తుంది అనమాట, కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇది ఆన్లైన్ సర్వర్ ద్వారా వర్క్ చేస్తుంది కాబట్టి మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి, ఇంకా కంప్యూటర్ కూడా కొంచెం బెటర్గా ఉండాలన్నమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి క్యాపబుల్గా ఉండాలన్నమాట, ఎఫిషియెంట్గా వర్క్ అవ్వడానికి. సో అయితే ఈరోజు నేను చెప్తాను ఈ వీడియోలో నేను మీకు దీనికోసం మనము ఏం చేయాలి, ఒకవేళ మీ ఇంటర్నెట్ స్లోగా ఉంటే దాన్ని ఎలా వర్క్ చేయించాలి, బోర్నియోని మనం ఎలా మన కంప్యూటర్లో పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవడానికి ఏ ట్రిక్స్ని యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటే మొబైల్ రిపేరింగ్ కి సంబంధించిన డీటెయిల్ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ లో అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో పైన ఐ బటన్ మీద కూడా వస్తూ ఉంటుంది, అక్కడ నుంచి చూడొచ్చు. ఇంకా మీరు రెగ్యులర్ గా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా ముందుగా వీడియోని అయితే లైక్ చేసేసేయండి. ఇంకా మీరు నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉన్నాయి. అక్కడైతే ఆల్రెడీ చాలా మంది మెంబర్స్ అయితే జాయిన్ అయ్యి ఉన్నారు, టెక్నీషియన్స్, మొబైల్ టెక్నీషియన్స్ కానీ ఇంకా నార్మల్ పర్సన్స్ కానీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొబైల్ రిపేరింగ్ రిలేటెడ్ మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి నాతో అడిగి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం, చూద్దాము మనం బోర్నియోలో మనకు వచ్చే ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా సార్ట్ అవుట్ చేస్తామని చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నేను బోర్నియోని ఓపెన్ చేశాను, లాగిన్ అయితే చేయలేదు. మీకు చూపించడానికి ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ కింద సర్వర్స్ అనేది ఉన్నాయి కదా, సర్వర్ ఏషియా, సర్వర్ ఇండియా, సర్వర్ యుఎస్, EU అనేసి ఉంది. మనం ఇండియాలో ఉన్నాం, ఓకేనా. ఏషియా కూడా ఇది నార్మల్గా ఏషియాలో సెలెక్ట్ అయి ఉంటుంది. మీరు ఇండియా పెట్టుకోండి. ఏషియా పెట్టుకుంటే ఏషియా కాంటినెంట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అందరూ వాడుతూ ఉంటారు, ఫుల్ రష్గా ఉంటుంది. అది సర్వర్ స్లోగా వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇండియా అంటే మనం ఇక్కడే ఇండియాలో మన ఇండియా సర్వర్ కాబట్టి ఇది వెంటనే డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే ఇది. ఇంకా బోర్నియో వచ్చేసి మీరు ఒకసారి డేలో ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నారు, దాని తర్వాత కూడా మీకు ఆ డే మొత్తం యూజ్ అవుతుంది, మీరు యూజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మీరు దీన్ని ఓపెన్ చేస్తారు కదా, మళ్ళీ క్లోజ్ చేయొద్దు, అలాగే పెట్టేసుకోండి. ఒకవేళ కంప్యూటర్ ఆఫ్ చెయ్యను, నాకు బోర్నియోతో ఇంకా డే అంతా వర్క్ ఉంటుంది అని అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మీకు అవసరం లేదు అని అనుకుంటే క్లోజ్ చేసేయచ్చు. మీకు డే అంతా నాకు మధ్య మధ్యలో నేను చూస్తూ ఉంటాను అనుకున్నప్పుడు, మధ్యలో నాకు అవసరం పడుతుంది నేను రిపేర్ చేయడానికి, మళ్ళీ ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే ఇది మనం ఒకసారి ఓపెన్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఆన్లైన్ నుంచి డేటాని డౌన్లోడ్ చేసుకుంటుంది, మళ్ళీ క్లోజ్ చేస్తే వదిలేస్తుంది, మళ్ళీ ఓపెన్ చేస్తాం కదా మళ్ళీ ఆన్లైన్ నుంచి డేటాని డౌన్లోడ్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సర్వర్స్ బిజీగా ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఈ ఫైల్స్ అనేవి జనరేట్ కావు తొందరగా. అది కూడా ఇది ఓపెన్ చేసిన తర్వాత కొంతసేపటి తర్వాత మనకి ఇక్కడ ఈ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. కొన్నిసార్లు మనము ఒక ఫైల్ని ఓపెన్ చేస్తే అది ఓపెనే కాదు, మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి, మళ్ళీ ఓపెన్ కాదు, అలా జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు. సో ముందుగా అయితే నేను లాగిన్ చేసుకుంటాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే దీంతో పాటు మీరు వేరే ఏదైనా అప్లికేషన్, పనికిరాని అప్లికేషన్ మీకు అవసరమే లేదనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ అన్లాక్ టూల్ని ఓపెన్ చేస్తున్నాను, ఇంకా ఫిల్మోరా రన్ అవుతుంది ఇక్కడ, దాంట్లోనే ఇక్కడ వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి. ఇంకా ఇక్కడ చూడండి, ఇది నాకు ఇప్పుడు ఈ అన్లాక్ టూల్ అవసరం లేదనుకోండి, నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే దీని మీద ప్రెషర్ పడకూడదు కాబట్టి. సో అలా పనికిరాని సాఫ్ట్వేర్స్ ఏమైనా మీరు ఎక్స్ట్రాగా రన్ చేస్తూ ఉంటే దాన్ని క్లోజ్ చేసేసేయండి బోర్నియో యూజ్ చేసేటప్పుడు. ఎందుకంటే మనకి ర్యామ్, CPU ఉంటుంది కదా, దాని యూసేజ్ దీనికి ఎక్కువ దొరకాలనేసి నేను చెప్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, మనము సర్వర్ అయితే ఇండియా పెట్టేసుకున్నాము. ఇంకా ఇక్కడ నేను లాగిన్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి, లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అయితే అవుతుంది, కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ కొత్తగా యూజ్ చేసే వాళ్ళు వచ్చేసి ఏం రా ఇది ఎంతసేపు తీసుకుంటా ఉంది టైము, ఇదేమైనా వర్క్ కాదేమో, ఇది ఫేక్ సాఫ్ట్వేర్ ఏమో అనేసి అనుకుంటారు. అలా కాదు, మీ ఇంటర్నెట్ స్లోగా ఉంటుంది. కొంతమంది మొబైల్లో కనెక్ట్ చేసి ఇంటర్నెట్ వాడుతూ ఉంటారు. మీరు ఒకవేళ వైఫై హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ చేయకండి, మొబైల్లో యూజ్ చేస్తూ ఉంటే డైరెక్ట్గా కేబుల్ కనెక్ట్ చేసి యూజ్ చేయండి, అప్పుడు కొంచెం స్పీడ్గా ఉంటుంది ఇంటర్నెట్. వైఫై కానీ హాట్స్పాట్ కానీ ఇలా ఆన్ చేసి మీరు కంప్యూటర్కి, ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తే అది అంత స్పీడ్గా ఉండదు. కేబుల్తో కనెక్ట్ చేస్తే కొంచెం బెటర్ స్పీడ్గా వస్తుంది అనమాట మీకు. ఇంకా దీని తర్వాత ఇక్కడ చూడండి వచ్చేసింది, మనకి ఓపెన్ అయిపోయింది. పెద్ద స్క్రీన్ చేసుకుంటాను. ఇక్కడ మనకు దీని మీద మొబైల్ ఫోన్ కంటెంటే కదా మనకు కావాలి. మీరు ల్యాప్టాప్స్ ఉంటే మీకు ఇష్టం వచ్చింది ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు.
సో నేను మొబైల్ ఫోన్ గురించి చెప్తున్నాను కాబట్టి మొబైల్ ఫోన్ని ఇలా క్లిక్ చేసి వదిలేయండి కొంతసేపు. మాటికి దాని మీద మనం క్లిక్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఒకసారి నేను క్లిక్ చేశానా, ఇక్కడ కింద చూడండి అప్డేటింగ్ డాక్యుమెంట్ అనేసి ఇక్కడ హానర్, మేట్, నోవా, పి ఇవంతా ఏమిటి, ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నమాట. బిట్ మ్యాప్ కానీ, హార్డ్వేర్ సొల్యూషన్స్, స్కీమాటిక్ డయాగ్రామ్స్ అవన్నీ ఉంటాయి కదా, డయోడాస్ అని, అవన్నీ ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఆన్లైన్ సర్వర్ నుంచి. అది చూసుకోరు మన వాళ్ళు. ఏం చేస్తారంటే దీని మీద పదే క్లిక్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఈ సాఫ్ట్వేర్కి అర్థం కాదు, ఎవడి పిచ్చోడి చేతిలో పడ్డానరా నేను అనుకొని అది హ్యాంగ్ అయిపోయి స్క్రీన్ వైట్గా అయిపోతుంది, లేదంటే టప్ అని క్లోజ్ అయిపోతుంది. సో ప్రెషర్ ఇవ్వకండి, ఒక్కసారి క్లిక్ చేయండి, ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేయండి. మీ ఇంటర్నెట్ స్లోగా ఉంటే 10 నిమిషాల కంటే ఎక్కువ కూడా పట్టొచ్చు అన్నమాట. ఎందుకంటే దీంట్లో అన్ని డాక్యుమెంట్స్ జనరేట్ కావాలి కదా, ఆన్లైన్ సర్వర్ నుంచి కదా డౌన్లోడ్ చేయాలి. మన కంప్యూటర్లో ఉంటే వెంటనే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అలా కావట్లేదు కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి అరేంజ్ చేస్తుంది డాక్యుమెంట్స్ని ఇక్కడ నుంచి అక్కడ నుంచి సర్వర్స్ నుంచి హార్డ్ డిస్క్ నుంచి ఇది డౌన్లోడ్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత మోడల్ వైజ్, కంపెనీ వైజ్ ఇది అరేంజ్ చేయాలి. అది చూడండి ఇక్కడ అరేంజింగ్ డాక్యుమెంట్ అని వస్తుంది. సో ఈ విధంగా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమంది అర్థం చేసుకోకుండా నాకు వర్క్ కావట్లేదు అంటే కాదు, మీరు దీని మీద ప్రెషర్ వేయకూడదు. ఇది ఆన్లైన్ సాఫ్ట్వేర్ కాబట్టి ఆన్లైన్ సర్వర్ ద్వారానే రన్ అవుతుంది కాబట్టి మనము కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేయండి, మనకు తప్పదు. అందుకనేసి ఎప్పుడు కూడా బోర్నియోని డే అంతా యూస్ చేయాలంటే ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేయకండి. ఎందుకంటే క్లోజ్ చేశారంటే మళ్ళీ తిప్పలు పడాలి, మళ్ళీ ఇది ఓపెన్ కాదు, ఇలాగే టైం తీసుకుంటుంది. కాబట్టి ఒకవేళ మీకు అవసరం లేదు, కంప్యూటర్ అంతగా యూజ్ లేదనుకుంటే మనం కంప్యూటర్ని షట్ డౌన్ చేసేస్తాము. అలాంటప్పుడు అవసరం ఉండదు. లేదు మాటికి అవసరం పడుతుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని ఆన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇదైతే వచ్చేసింది. ఎంతసేపు అయింది, ఒక 3-4 నిమిషాలు పట్టు ఉంటుందా ఇది రావడానికి, అంతే. ఆ మాత్రం ఓపిక పట్టకపోతే ఈ సాఫ్ట్వేర్ మీకోసం పనికి రాదు. ఓకేనా. దీని తర్వాత ఇక్కడ ఫోన్ సొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు నేను దీని మీద డబుల్ క్లిక్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి అన్ని బ్రాండ్స్ అయితే వచ్చినాయి. ఇంకా నేను ఇక్కడ నుంచి ఓపో తీసుకుందాము, ఓపోనే అనుకుందాం. ఓపో ఓపెన్ చేశాను. ఇంకా ఇక్కడ A70 అనుకుందాము, దీన్ని ఓపెన్ చేశాను. ఇంకా ఇక్కడ బిట్ మ్యాప్ ఉంది, బిట్ మ్యాప్ ఓకే ఓపెన్ చేశాను డబుల్ క్లిక్ ఇచ్చి. ఇక్కడ వాల్యూస్ అన్వా అనేసి ఉంది. సో దీని మీద నేను క్లిక్ చేస్తాను. చేస్తే ఇక్కడ ఈ PCB లోడ్ కాలేదు, చేసిన వెంటనే లోడ్ కాదు. ఇది రావడానికి కూడా ఇక్కడ చూడండి డౌన్లోడింగ్, ఓకేనా. ఇక్కడ చూడండి రెండరింగ్ వస్తూ ఉందా. సో టైం పడుతుంది, కొన్ని సెకండ్లు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇవి చూడండి అనలైజింగ్. సో ఇలా అవుతుంది, ప్రాసెస్ అనేది ఉంటుంది. బోర్నియో స్కీమాటిక్ అండ్ హార్డ్వేర్ సొల్యూషన్లో చాలా ప్రాసెస్ ఉంటుంది. దానికోసము మనకి ఓపిక అనేది ఉండాలి ఖచ్చితంగా. సో వచ్చిందా. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇది చూడండి నా కర్సర్ దగ్గర బ్లూ కలర్లో రౌండ్గా తిరుగుతుంది. అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంకా లోడ్ అవుతూ ఉంది అనేసి అర్థము. మీరు వెంటనే నొక్కేయకూడదు, రాలేదు కదా అని 10 సార్లు నొక్కితే రాదు, అది క్రాష్ అయిపోతుంది సాఫ్ట్వేర్. ఇంకా దాని తర్వాత ఇక్కడ సబ్ బోర్డ్ కూడా చూడాలి. సబ్ బోర్డ్ మీద క్లిక్ చేస్తా. ఒక్కసారి క్లిక్ చేయాలి, మాటికి క్లిక్ చేయకూడదు. సింగిల్ టైం క్లిక్ చేసి వదిలేయాలి. ఇక్కడ చూడండి బోర్నియో క్లౌడ్ సర్వర్ సర్వీస్, ఓకేనా. వచ్చిందా. ఇంకా ఇంకొకటి నేను ఇక్కడ నుంచి ఇది హార్డ్వేర్ సొల్యూషన్స్, ఇది హార్డ్వేర్ వోల్టేజెస్. దీంట్లో అంతగా ఏమీ లేవు మనకి, అయినా ఓపెన్ చేస్తాను జస్ట్ ఎగ్జాంపుల్కే కాబట్టి ఓపెన్ చేద్దాం. మనము హార్డ్వేర్ సొల్యూషన్స్లోకి వచ్చేసి నేను ఇక్కడ మనము ఏదో ఒకటి బ్యాక్ క్యామ్ వద్దు, మనకి నెట్వర్క్ సెక్షన్ తీసుకుందాము. పెద్ద సెక్షన్ బాగుంటుంది చూడడానికి. ఇక్కడ నెట్వర్క్ సెక్షన్ని నేను ఓపెన్ చేశాను. వెంటనే వచ్చిందా. ఇక్కడ చూడండి డౌన్లోడింగ్, ఇక్కడ చూడండి 1.9 MB ఇక్కడ ఓకే డౌన్లోడ్ అయిందా. సో ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయింది. ఇది నెట్వర్క్ సెక్షన్ది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ అవుతుంది. క్లారిటీ రావాలి కదా. సో ఇక్కడ కర్సర్ దగ్గర చూడండి బ్లూ కలర్లో రౌండ్గా సర్కిల్ తిరుగుతుందంటే ఇది ఇంకా కంటెంట్ డౌన్లోడ్ అవుతూ ఉంది, పూర్తిగా కాలేదు అనేసి అర్థం అనమాట. సో చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట దీని సిచ్యువేషన్. ఇంత ఓపిక పట్టగలిగే వాళ్ళే బోర్నియోని యూస్ చేయండి. ఓపిక లేదు నాకు అప్పటికప్పుడే కావాలి అంటే కుదరదు పని, ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది. ఇంకా మనము విచ్చలవిడిగా వాడుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ కంబైన్ ఆప్షన్ని యూస్ చేసేటప్పుడు ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఇక్కడ నేను ఓపెన్ చేశాను కదా, ఓపెన్ చేసిన తర్వాత ఇది ఓపెన్ కాదు, ఓపెన్ అయినట్టు ఈ ట్యాబ్ అయితే వస్తుంది కానీ ఇమేజ్ రాదన్నమాట. ఇమేజే రాదు, ఏదో ఒకటి మనము అలాంటివి ఉంటాయి ఏదో ఒకటి. నేను దీన్ని ముందుగా ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తాను. ఓపోని క్లోజ్ చేసి నేను షామీలోకి వెళ్తాను. షామీలో కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట, ఎందుకంటే పెద్ద ఫైల్స్ ఉంటాయి వాటిలో. సో నేను ఏదో ఒకటి రెడ్మీ నిన్న ఏదో చూశాను, నేను రెడ్మీ 4 అనుకుంటాను, లేదు 4 కాదు,
రెడ్మీ 4లో లేదు ఇది. ఓకే, రెడ్మీ నేను ఎంఐలో చూస్తున్నాను, రెడ్మీలో చూడాల్సింది. సో ఇక్కడ రెడ్మీ 4Xలో చూస్తే ఇక్కడ చూడండి, స్కీమాటిక్స్ అండ్ హార్డ్వేర్ సొల్యూషన్స్లో నేను లేఅవుట్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇది డౌన్లోడ్ కాదు, కొన్నిసార్లు ఇలాగే ఉండిపోతుంది, డౌన్లోడే కాదన్నమాట. ఇప్పుడైతే డౌన్లోడ్ అయిపోయింది. ఇంకొకటి స్కీమాటిక్ని డౌన్లోడ్ చేస్తాను, చూద్దాం ఏదో ఒకటి మనకు తగులుతుందేమో. సో ఇక్కడైతే చూడండి, ఇది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇది కూడా డౌన్లోడ్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే నేను ఇండియా సర్వర్లో పెట్టుకొని ఉన్నాను. మీరు సపోజ్ లాగిన్ చేసేటప్పుడు అక్కడ సర్వర్ చేంజ్ చేయడం మర్చిపోయారనుకోండి, అప్పుడు ఇక్కడ సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏషియా ఉంటే ఇండియాకి మార్చుకోండి. ఒకవేళ ఏషియా పెట్టేసి ఇవన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ మార్చకండి, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ వెళ్ళిపోతాయి, మళ్ళీ కొత్తగా డౌన్లోడ్ చేస్తుంది. కాబట్టి ఒకసారి డౌన్లోడ్ అయిపోతే గెలక్కండి. డౌన్లోడ్ కాలేదు, ఓపెన్ చేసి ఉన్నారంటే అప్పుడు సర్వర్ చేంజ్ చేసుకోండి. లేదు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు సర్వర్ చేంజ్ చేశారంటే మళ్ళీ స్టార్టింగ్కి వెళ్తుంది, ఇది మళ్ళీ అన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేస్తుంది. కాబట్టి తలనొప్పి తెచ్చుకోకండి. ఇక్కడ వచ్చేసింది చూసారా. ఒకవేళ సపోజ్ అనుకోండి, ఒకవేళ రాలేదు, డయాగ్రామ్ రాలేదు, ఇక్కడ ఇమేజ్ రాలేదు, ఈ ట్యాబ్ మాత్రమే ఓపెన్ అయ్యింది, రావడమే లేదు, అలాంటప్పుడు ట్యాబ్ క్లోజ్ చేసేయండి. అది క్లోజ్ చేసేసి 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఏదైతే మనం ఓపెన్ చేయాలనుకున్నామో దాన్ని క్లోజ్ చేసేసి వేరే ఏదైనా మోడల్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మనము ఏదో ఒకటి మనకు ఇష్టం లేకపోయినా, మనకు అవసరం లేకపోయినా దాన్ని ఓపెన్ చేయండి. ఎందుకంటే ఇది రీఫ్రెష్ అవుతుంది అన్నమాట ఇలాంటప్పుడు. సో ఇది వచ్చింది కదా, ఇది వచ్చేసింది. ఓకే, కొంతసేపు చూసుకోండి, అవసరం లేకపోయినా చూసుకోండి. ఇంక పడాలా, మనము అవసరం లేకపోయినా పడాలా, ఏం చేద్దాం, తలనొప్పి. ఈ ఆన్లైన్ సర్వర్స్ అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఇంకా దీని తర్వాత మనం ఏం చేస్తామంటే మనకు అవసరం ఉన్న దాంట్లోకి వస్తాం. మళ్ళీ హార్డ్వేర్ సొల్యూషన్స్ కాదు, ఈ స్కీమాటిక్స్లోకి వస్తాము. మీకు అంటే స్కీమాటిక్స్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఏది కావాలో అది తీసుకోండి. దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఈసారి ఖచ్చితంగా వస్తుంది. ఈసారి కూడా రాకపోతే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, వచ్చేస్తుంది. సెకండ్ టైంకి వచ్చేస్తుంది. నేను కూడా చూశాను, నాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎలా కాదు, నేను అమ్ముతున్నాను కదా అనేసి నేను గొప్పలు చెప్పను, నాకు కూడా ప్రాబ్లం వచ్చింది. ప్రతి ఒక్కరికి వస్తుంది, ఉండేది ఉన్నట్టుగా చెప్పాలి, మోసం చేయకూడదు ఎప్పుడు కూడా. సో చూసారా, ఈ విధంగా అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి. ఇది తీసుకున్నాం కదా, మోసం చేశాడు, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ అనేది పని చేయట్లేదు అంటే మనము రిపేర్లు చేయలేము. మనకి కస్టమర్ మన దగ్గర నుంచి సాటిస్ఫాక్షన్ అయ్యి పోలేడు. కాబట్టి మనము కాస్త ఓపిక్గా ఉండి పని చేసుకోవాలి. చూసారు కదా ఏ విధంగా ఉంటుంది స్కీమాటిక్ డయాగ్రామ్స్, ఏ విధంగా దీంతో ఏగాలి, ఎలా దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయాలి అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నా దగ్గర చాలామంది అయితే బోర్నియోని పర్చేస్ చేశారు ఆల్రెడీ. ఇంకా కొంతమంది వచ్చేసి నా దగ్గర షిమెరా టూల్స్ని పర్చేస్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అన్లాక్ టూల్స్ని పర్చేస్ చేశారు. ఇంకా కొంతమంది వచ్చేసి ఫిల్మోరాని పర్చేస్ చేస్తున్నారు. సో రకరకాలుగా నా వీడియోస్ చూసిన వాళ్ళు నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేస్తూనే ఉన్నారు. రోజు సేల్స్ అయితే అవుతూనే ఉన్నాయి. ఇంకా మీరు కూడా బోర్నియో కానీ లేకపోతే ఆన్లైన్ మొబైల్ అన్లాకింగ్ టూల్స్ కొనాలన్నా, లేకపోతే కంప్యూటర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఫుల్ వర్షన్ మీకు కొనాలన్నా మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్లో అయితే నేను ఎప్పుడు ఆన్లైన్లో ఉంటాను. మీరు అక్కడ డైరెక్ట్గా నాకు మెసేజ్ చేశారంటే నా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్స్, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్, ఇంకా నా పర్సనల్ వాట్సాప్ యొక్క లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అనేది చేయొచ్చు. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించి టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అనేది చేయొచ్చు. అదే మీకు వీడియో నచ్చిన ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుని. సో ఇవాళ వీడియోలో అంతే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.